నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచిన ఫ్రెష్ అయినా టైం 10 అవుతుంది. ఆఫీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ ఎంత సాన్ ఉంది అంటే బయట కూడా ఇంట్లో కూడా మైండ్ లో కూడా మొత్తం సైలెంట్ పీస్ఫుల్ గా ఉంది. మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా హ్యాపీగా ఆఫీస్ పని స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి చూడు ఎంత సైలెంట్ ఉందో. టైం 2 అవుతుంది. ఇట్స్ లంచ్ టైం. ఏం తిందాంరా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మొన్న మనం మీల్ ప్రెప్ చేసుకున్న కర్రీస్ ఇంకా చికెన్ ఉంది కదా. ఆల్సో మనం మొన్న కొన్న ఎగ్ బాయిలింగ్ మెషిన్ ఉంది కదా. సో మంచిగా అన్ని మిక్స్ చేసి పాలక్ చికెన్ ఇంకా బాయిల్డ్ ఎగ్స్. దిస్ ఇస్ లుకింగ్ సో నైస్. మొన్న మీల్ ప్రెప్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తిప్పి కొడితే 5 minutes లో రెడీ అయిపోయింది. నౌ లెట్స్ ఎంజాయ్ దిస్ విత్ డ్రాగన్ బాల్ జీ. 5:30 అవుతుంది. ఆఫీస్ అయిపోయింది అండ్ మన ఇంట్లో వాటర్ ఇంకా కోకోనట్ వాటర్ లేవు. అందుకే ఇప్పుడే కాస్కో నుంచి ఆర్డర్ పెట్టిన. ఒక 2 hours లో వచ్చేస్తాయి. కొంచెం కోకోనట్ వాటర్ వస్తే తాగి చిల్ అయిదామని రెడీగా ఉన్నా. 2 hours later. గ్రోసరీస్ వచ్చేసినారమ్మా. He's here somewhere. Perfect. Thank you so much. Cheers. What a perfect timing. We just got all of our Amazon packages delivered. మన బెడ్ కోసం మన చిట్టిగాని అడిగి ఆర్డర్ చేసినాం కదా, అన్ని వచ్చేసినాయి. పోయి మంచిగా ఎస్థెటిక్ కోజీ బెడ్ సెటప్ చేద్దాం. ఇప్పుడు మనం వీటన్నిటిని వాడి ఇలా ఉన్న మన బెడ్ ని మన చిట్టిగాడి చెప్పినట్టు ఇలా చేయబోతున్నాం అన్నమాట. Let's do this. Let's unbox all of this stuff one by one. ఎక్కువ డబ్బాలు ఉన్నాయి కాబట్టి సిజర్ తెచ్చుకుంటే బెటర్. 1 minute later. సిజర్స్ దొరుకుతలేవు అందుకే. ఆల్రైట్, బెడ్ కి దీనికి సంబంధం లేదు. ఇది ఫేస్ వాష్ కోసం ఒక డబ్బా, గ్లాస్ డబ్బా. నౌ లెట్స్ ఓపెన్ అవర్ బెడ్ స్టఫ్. వావ్, దీంట్లో మళ్ళీ 3 ప్యాకేజ్లు ఉన్నాయి. 1 2 3. బెడ్ మీద త్రో పిలోస్ కోసం పిలో కేసులు అండ్ నార్మల్ పిలో కేసులు. అండ్ ఇవి పిల్లోస్ అంట. మరి ఇట్లా ప్యాకింగ్ చేసిర్రా? నాకు డౌట్. ఒక్కటి కూడా కాదు, ఇట్లా 2 పిల్లోస్ ఉన్నాయంట. వావ్, నిజంగానే 2 పిల్లోస్ ఉన్నాయి మా. ఇట్స్ అ మిరాకిల్. నైస్. నెక్స్ట్ ఇది బ్లాంకెట్, అదే కంఫర్టర్ కోసం కవర్. అండ్ నెక్స్ట్ పెద్ద డబ్బా. అండ్ మన కంఫర్టర్. వింటర్ వస్తుంది కదా, మనకు కొంచెం థిక్ బ్లాంకెట్ కావాలి, అందుకే ఇది ఆర్డర్ పెట్టిన. అండ్ లాస్ట్ వన్ త్రో బ్లాంకెట్, ఇట్లాంటిది ఆర్ అట్లాంటిది బట్ పెద్ద సైజ్. Soon after. ఇప్పుడు మన మ్యాట్రెస్ మీద మల్టిపుల్ లేయర్స్ యాడ్ అవబోతున్నాయి. ఆ కొత్త లేయర్స్ యాడ్ అవ్వడానికంటే ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏముందో బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అన్ని లేయర్స్ గురించి చెప్తా, అన్నిటి లింకులు కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టినా. బట్ ఫస్ట్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. అన్నిటికంటే కింద మన బెడ్ ఫ్రేమ్ ఉంది. దాని మీద ఒక వెరీ థిక్ క్రేజీ మ్యాట్రెస్. ఇది వేరే లెవెల్ ఉంటది, చాలా కంఫర్టబుల్ ఉంటది. ఆల్మోస్ట్ 1 year కంటే ఎక్కువ నుంచి వాడుతున్నా కానీ ఇంకా బాగానే ఉంది. ఇట్లనే వాడితే ఇంకొక 3-4 ఏళ్ళు పక్కా వస్తుంది. అంత బాగుంది. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద మ్యాట్రెస్, 12 inches అనుకుంటా. ఈ మ్యాట్రెస్ పాడైపోకుండా కొంచెం మంచిగా ఉండడానికి, మన మ్యాట్రెస్ మీద మరకలు గిరకలు పడకుండా కొంచెం కాపాడడానికి మ్యాట్రెస్ ప్రొటెక్టర్. మన మ్యాట్రెస్ ప్రొటెక్టర్ కి ఎలాస్టిక్ కూడా ఉంది కాబట్టి నీట్ గా ఇట్లా ర్యాప్ అయిపోతుంది. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్. జూమ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ కి పైన సైడ్ కొంచెం ప్యాడెడ్ కుషనింగ్ కూడా ఉంది, విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ సాఫ్టర్. నెక్స్ట్ ఆ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ మీద ఒక బెడ్ షీట్. ఈ బెడ్ షీట్ కి కూడా ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్ గా మంచి కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక బెడ్ షీట్ సరిపోతుంది, బట్ మన ధూళిపేట మనకు కొంచెం ధూళి ఎక్కువ కాబట్టి దీని మీద ఇంకో బెడ్ షీట్ వేసిన. బట్ ఈసారి ఎలాస్టిక్ బెడ్ షీట్ కాదు, నార్మల్ ఫ్లాట్ బెడ్ షీట్. సో ఇది మన ఎగ్జిస్టింగ్. అదే అక్క, అదే సెట్ చేస్తున్నా. బట్ ఈ ఫ్లాట్ బెడ్ షీట్ ని ఇట్లా వదిలేయకుండా కొంచెం ఇట్లా నీట్ గా కిందికి టక్ చేసేస్తా. అండ్ దిస్ ఈజ్ ఆర్ ఎగ్జిస్టింగ్ సెటప్. నెక్స్ట్ మన కొత్త స్టఫ్ అంతా తీసుకొచ్చి దీన్ని హోటల్ బెడ్ లాగా సెట్ చేద్దాం. అండ్ నౌ మన బెడ్ మీదకి ఒక పెద్ద బ్లాంకెట్ ఆర్ కంఫర్టర్. వావ్, ఇదేంది ఎంత ఉంది. కాసేపట్లో వదిలేస్తే మంచిగా ఫ్లఫీ అయిపోతుంది. బట్ మనం ఆగం కాబట్టి ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఇదెందుకురా అంటే మన కంఫర్టర్ ఏదైతే ఉందో దీన్ని కాపాడడానికి ఒక కవర్. మన మ్యాట్రెస్ కి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ ఎట్లనో సేమ్ అట్లా మన కంఫర్టర్ కి కంఫర్టర్ ప్రొటెక్టర్ అనుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని కంఫర్టర్ అండ్ కంఫర్టర్ కవర్ అన్నారు. దీన్ని డువే అండ్ డువే కవర్ అని కూడా అంటారు. మనోడు మంచోడు, ఈ డువే కవర్ కి జిప్పర్ కూడా ఇచ్చేయండు, నీట్ గా ఉంటది. బెడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ పిల్లోస్. Done with the pillows. Last item, throw blanket. And we are done. So this was the goal. And this is what we have. Almost about the same. This is looking nice. Job well done. I mean, look at this. Definitely worth it, ra. More moments later. సో బెడ్ సెటప్ అయిపోయింది కదా. ఒకసారి అమెజాన్ ఓపెన్ చేసి ఎంత ఖర్చు అయిందిరా బెడ్ కోసం అని చూస్తుండే. బెడ్ ఫ్రేమ్ కి 129, మ్యాట్రస్ కి 209. బై ద వే మన మ్యాట్రస్ 12 inch కాదు, 10 inches. త్రో బ్లాంకెట్ కి $40, పిల్లో కేస్ కి $10, త్రో పిల్లో అండ్ త్రో పిల్లో కేస్ కి $22. నెక్స్ట్ కంఫర్టర్ ఇంకా దాని కవర్ కి $59.
టోటల్ మొత్తం లెక్క చేస్తే $477 అయింది అంతే. రఫ్ గా $500 అంతే. అది కూడా వితౌట్ పిల్లోస్. మళ్ళీ దానికి $50 ఎక్స్ట్రా. బెడ్ బుక్కడి పోయింది అనమాట. అండ్ యా టుడే లెట్స్ సీ హౌ ఇట్ ఫీల్స్ టు స్లీప్ ఆన్ $500 ఆఫ్ బెడ్. ఎంత మంచిగా నిద్ర చూసి బ్రేక్ చేయడానికి నేను కూడా రెడీ ఉన్నా. బట్ బిఫోర్ దాట్ ఐమ్ వెరీ వెరీ హంగ్రీ బికాస్ ఇట్స్ అబౌట్ 10:30 ఆల్రెడీ. పోయి మంచిగా తినేసి సెట్ చేద్దాం. రైస్, ఎగ్ కర్రీ అండ్ కొంచెం చికెన్. ఈ రోజు ఆల్మోస్ట్ అంతా పని అయిపోయింది. తినడం అయిపోయింది, బెడ్ సెటప్ చేయడం అయిపోయింది, మొత్తం చిల్ మంచిగా $500 బెడ్ మీద పండుకొని ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నా. కానీ ఒక పెద్ద పని వచ్చి పడ్డది. పని ఏంది అంటే ఈ రోజు మన ఎడిటర్ బైక్ హెల్త్ కరెక్ట్ లేదంట. సో ఇంకొక 10 hours లో రిలీజ్ కావాల్సిన వీడియో ఇప్పుడు మనమే ఎడిట్ కంప్లీట్ చేయాలి. అండ్ కోఇన్సిడెంటల్లీ ఇప్పుడు మనం ఎడిట్ చేయబోతున్న వీడియో ఏంది అంటే మీరు ఆల్రెడీ మొన్న చూసిన 10,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ వీడియో, విచ్ ఇస్ నైస్. బట్ చేయడానికి ఎనర్జీ ఉందా అంటే నో. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అంటే అసలుకే నో. సో ఐ హావ్ టు డూ దట్ రైట్ నౌ. ఇప్పుడు 10 అవుతుంది. ఒక 2-3 hours లో కంప్లీట్ చేయడానికి చూద్దాం. 3 hours later. భయపడకండి, ఇంకా బతికే ఉన్నా. టైం రాత్రి 2 అవుతుంది. ఇప్పుడే ఎడిటింగ్ అయిపోయింది. 2 గంటలు ఎడిట్ చేద్దాం అనుకుంటే 4 గంటలు అయింది. బట్ వీఆర్ ఫైనలీ డన్ విత్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ లుకింగ్ గుడ్. ఎడిటింగ్ చేస్తుంటే మజా వచ్చింది. బట్ నేనైతే అవుట్ అయిపోయినా. ఇప్పుడు నాకు బాగా నిద్ర వస్తుంది. బట్ డైరెక్ట్ పడుకోవాలని కూడా లేదు. నాకు స్నానం చేసి పడుకోవాలని ఉంది. సో ఇది ఎక్స్పోర్ట్ చేసేసి మంచిగా ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి హ్యాపీగా పడుకొని రేపు సాటర్డే కాబట్టి మెల్లగా చిల్ అయి మెల్లగా లేద్దాం. Moments later. ఐమ్ బ్యాక్. స్నానం, గీనం, ఎడిటింగ్, డిన్నర్ అంతా పంచాయతీ అయిపోయింది. అండ్ ఇట్స్ అర్ధరాత్రి 3:16 AM రైట్ నౌ. దయాలు తిరిగే టైంకి ఇంకా నేను మెల్కొనే ఉన్నా. ఏ నైస్ అచీవ్మెంట్. ఎనీవేస్ ఐమ్ సో హ్యాపీ రైట్ నౌ. ఎందుకో నాకు కూడా తెలియదు బట్ మజా వస్తుంది. అండ్ వెరీ టైర్డ్. మంచిగా పడుకొని పొద్దున ఎప్పుడో ఇష్టం వచ్చినట్టు లేద్దాం. అండ్ పడుకునేది కూడా ఎక్కడ? ఆన్ అవర్ $500 బెడ్. లెట్స్ గో హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్. అండ్ రేపు పొద్దున కలిసినప్పుడు ఈ రోజు స్లీప్ ది రివ్యూ కూడా ఇస్తా. రివ్యూ కోసం స్లీప్ ట్రాక్ చేయడానికి ఈ రోజు వాచ్ పెట్టుకొని పడుకుంటా. అండ్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి. బాయ్.